కనిపించిన తల్లే తన కొడుకును హత్య చేసింది. బెంగళూరులోని ఒక స్టార్టప్ కంపెనీకి చెందిన సీఈఓ గోవాలో తన కొడుకుతో టూర్కి వెళ్ళింది. ఆమె తన 4 ఏళ్ల కొడుకును చంపి బ్యాగ్లో పెట్టి తీసుకెళ్తుండగా గోవా పోలీసులు పట్టుకున్నారు. ఆమె ఆ హత్య ఎందుకు చేసింది తెలుసుకునేందుకు పోలీసులు విచారిస్తున్నారు. Immediately, గోవాలో వెకేషన్ కోసం వెళ్లిన తర్వాత అక్కడ ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే కొడుకు శవాన్ని ఏ సంచిలో పెట్టి తీసుకెళ్తుండగా ఆమె కారును గోవా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే 39 ఏళ్ల సుచనా సేద్ బెంగళూరులో మైండ్ఫుల్ ఏఐ ల్యాబ్ కంపెనీ సీఈఓగా పనిచేస్తోంది. తన కొడుకుని చంపి బ్యాగ్లో పెట్టి తీసుకెళ్తుండగా సోమవారం కర్ణాటకలోని చిత్రదుర్గ్ పోలీసులు పట్టుకున్నారు. నార్త్ గోవాలోని కాండెల్మెన్లోని ఒక అపార్ట్మెంట్లో ఆమె తన కుమారుని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. కాండ్లింలోని బనియన్ గ్రాండ్ హోటల్లో ఆమె శనివారం తన కుమారుడితో కలిసి చెక్ ఇన్ అయి సోమవారం ఒంటరిగా చెక్అవుట్ అయింది. బెంగళూరుకు ట్యాక్సీ బుక్ చేయాలని ఆమె హోటల్ స్టాఫ్ను కోరింది. ఇక ఫ్లైట్లో వెళ్లాలని కోరిన ఆమె తర్వాత ట్యాక్సీలోనే ఎందుకు మొగ్గు చూపింది. ఆమె రూమ్ వీడిన తర్వాత ఆ రూమ్లో రక్తపు మరకలు ఉన్నట్లుగా హౌస్ క్లీనింగ్ స్టాఫ్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. హోటల్ సిబ్బంది వెంటనే గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే స్పందించి టాక్సీ డ్రైవర్కు కాల్ చేశారు. కొడుకు గురించి చెప్పాలని సీఈఓ సుచనాను పోలీసులు ఫోన్లో అడిగారు. అయితే ఆమె తన ఫ్రెండ్ అడ్రస్ ఇచ్చింది. అక్కడ తన కొడుకు ఉన్నట్లుగా చెప్పింది. కానీ ఆ అడ్రస్ ఫేక్ అని పోలీసులు తెలుసుకున్నారు. ఈసారి గోవా పోలీసులు డ్రైవర్కు ఫోన్ చేసి కొంకణి భాషలో మాట్లాడారు. సుచనాకు అర్థం కావద్దు అని అలా చేశారు. ఇక దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లాలంటూ ఆ డ్రైవర్కు పోలీసులు ఆదేశించారు. క్యాబ్ డ్రైవర్ నేరుగా తన కారును సమీపంలో ఉన్న చిత్రదుర్గ్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. ఆ కారులోని ఒక బ్యాగ్లో కుమారుడి శవం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని భర్త వెంకటరమణకు తెలియజేశారు. ఆయన కూడా ఏఐ డెవలపర్గా పనిచేస్తున్నాడు. ఈ కేసులో విచారణ నిమిత్తం సుచనాను పోలీసులు మళ్లీ గోవాకు తీసుకెళ్లారు. లింక్డ్ఇన్ పేజ్ ప్రకారం 100 బ్రిలియంట్ వ్యూమన్ ఇన్ ఏఐ ఎథిక్స్ ఫర్ 2021లో సుచన టాప్ ప్లేస్లో ఉన్నారు. హార్డ్వేర్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఆమె లింక్డ్ఇన్ అకౌంట్లో ఉంది. డేటా సైన్స్ టీములకు శిక్షణ ఇవ్వడంలో ఆమెకు 12 ఏళ్ల అనుభవం ఉంది.